హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనమును చూద్దామా. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి దైవికమైన భయముతో నీతిమంతులుగా జీవిస్తున్న వారులారా, ఆయన మీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. ఎవరైతే దైవికమైన భయం కలిగి అవును నీతిని అనుసరించి నడుచుకుంటారో, సత్యమును పలుకుతారో, సత్య మార్గంలో నడుచుకుంటారో వారినంట దేవుడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వారిని రక్షించును అని రాయబడి ఉంది. నీతిమంతుడు 7 మార్లు పడినను ఆయన వారిని లేవనెత్తుతాడంట. కాబట్టి చూడండి, నీతి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పోరాటాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన కన్నుల ఎదుట దుష్టులు అభివృద్ధి పొందుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు అనిపిస్తుంది కదా, నా భక్తి వ్యర్థమేనా, నా నీతి వ్యర్థమేనా, ఇంత మంచిగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి సత్య మార్గంలో నడిచి నేనేం పొందుకున్నాను, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఉన్నతంగా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు అని మనం అనుకునేవారుగా ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇలా మీరు ఆలోచిస్తున్నారేమో. ప్రభు అంటున్నాడు, నీతిమంతుల నివాస స్థలమును ఆయన దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, వర్ధిల్లింపజేస్తాడంట. కాబట్టి మీ యొక్క సీజన్ కూడా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ధైర్యముతో ఉండండి, నీతిమంతులుగా జీవించండి, సత్య మార్గంలో నడవండి. మీ యొక్క నివాస స్థలమును దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.